వల్లీదేవిని వివాహం చేసుకోవడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎంతో ప్రయత్నించాడు. కానీ వల్లీదేవి ఎప్పుడూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో మాట్లాడేది కాదు. ఆమె ఒక గిరిజన నాయకుడు కుమార్తెగా అవతరించింది. ఈయనేమో దేవసైన్యాన్ని అంతటికీ అధ్యక్షుడు. మెరుపుతీగలాగా ఉండేవాడు. ఈయన వస్తే ఆమె చూసేది కాదు, వెళ్ళిపోయేది. బాబోయ్, ఎంతంత పెద్దవాళ్ళు మనకెందుకులే అని వెళ్ళిపోయేది. సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఆమెను వివాహం చేసుకోవాలనే కోరిక. అసలు మాట్లాడదామంటే మాట్లాడేది కాదు. ఎలా అని అన్నయ్యను అడిగాడు. అన్నయ్య నాతో మాటే మాట్లాడదు. నేను వల్లీదేవిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అన్నయ్య అని అంటాడు. విఘ్నేశ్వరుడు ఆలోచించి అన్నాడు, నీ కోరిక తీరేటట్టుగా నేను చేస్తాను. నన్ను పూజ చేయి అన్నారు. ఒక్క నమస్కారం చేసి ప్రదక్షిణ చేశాడు. నేను ఉన్నాను కదరా, నువ్వు వెళ్ళి వృద్ధ బ్రాహ్మణ రూపంలో నిల్చో అన్నాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెళ్ళి వృద్ధ బ్రాహ్మణ రూపంలో నిల్చున్నాడు. వల్లీదేవి ఉద్యానవనంలో చెలికత్తెలతో వచ్చింది. వెంటనే విఘ్నేశ్వరుడు పెద్ద ఏనుగు రూపంలో వెళ్ళి తొండం ఎత్తి పిచ్చి ఎక్కిన ఏనుగు రూపంలో క్లీంకారం చేస్తూ పరుగులు పెడతాడు. ఆ ఏనుగును చూసి భయపడి అందరూ చెదిరిపోయారు. వల్లీదేవి ఎదురుగా ఉన్నటువంటి వృద్ధ బ్రాహ్మణుణ్ణి ఒక తాతగారిని మనమరాలు పట్టుకున్నట్టుగా గట్టిగా కౌగిలించుకుంది. ఎప్పుడైతే కౌగిలించుకుందో విఘ్నేశ్వరుడు మాయమైపోయాడు. ఈవిడ ఏనుగు క్లీంకారం వినబడటం లేదని భయం తగ్గి కళ్ళు తెరిచి చూసేటప్పటికీ వృద్ధ బ్రాహ్మణుడు సుబ్రహ్మణ్యుడిగా ప్రత్యక్షమయ్యాడు. తర్వాత వల్లీ కళ్యాణం అయ్యింది. వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా మారిపోయారు. ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వల్లీ కళ్యాణంలో ఉపకారం చేసింది ఎవరు? విఘ్నేశ్వరుడే. చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి ప్రారంభం చేసే ముందు మొట్టమొదట ఎవరిని పూజ చేశారంటే వినాయకుడినే. ఇంద్రాది దేవతలు ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా దండయాత్ర చేయాలంటే మొట్టమొదట పూజ విఘ్నేశ్వరుడికే.